ఎంత మంచి స్నేహితులైనా వాళ్ళ స్నేహం ఎంత బలమైనదైనా అది ఒక్క అబద్ధం వినడం వల్ల దాన్ని నమ్మడం వల్ల నాశనమైపోతుంది. అనగనగా ఒక అడవిలో పింగళకుడు అనే సింహం రాజుగా ఉండేది. ఆ సింహం దగ్గర కరటక, దమనక అనే 2 తెలివైన నక్కలు ఉండేవి. అవి సింహం పక్కనే ఉంటూ సింహానికి సలహాలిస్తూ ఉండేవి. ఒక రోజు ఆ అడవికి సంజీవకుడనే ఎద్దు వస్తుంది. ఆ ఎద్దు, సింహం ఒకరినొకరు వదిలి ఉండలేనంత మంచి స్నేహితులైపోతారు. వాళ్ళ స్నేహం నక్కకు నచ్చలేదు. సింహం ఎద్దుకిస్తున్న విలువ నక్కలో ఈర్ష్యను కలిగించింది. అత్తే మెల్లగా ఎద్దు పైన చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. నీ బదులు ఎద్దు రాజవ్వాలనుకుంటుంది, జాగ్రత్త అని సింహానికి చెప్పింది. సింహం నిన్ను ఏదో ఒకరోజు చంపి తినేయాలని ప్లాన్ చేస్తుందని ఎద్దుకు చెప్తుంది. దాంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. నమ్మకం కాస్త అనుమానమయ్యింది. స్నేహం కోపంగా మారింది. చిలికి చిలికి గాలివానైనట్టు అది కాస్త పెద్ద గొడవకు దారితీసింది. ఇద్దరూ కొట్టుకున్నారు. సింహం బలమైంది కదా, ఎద్దు దాని చేతిలో చనిపోయింది. ఆ తర్వాత నిజం తెలిసింది. చెప్పుడు మాటలు విని ముందు వెనక ఆలోచించకుండా స్నేహితుడిని కోల్పోయానని బాధపడింది. చేసిన తప్పు రియలైజ్ అయింది, కానీ అప్పటికే దాని మూల్యం చెల్లించేసింది. మంచి స్నేహితుడిని పోగొట్టుకుంది. మన చరిత్ర, మన కథలు పదే పదే చెప్తుంది ఇదే. కేవలం విన్న మాటలు నమ్మకు, నిజాన్ని చూడు అని. ఈ బంధం చెడిపోవడం వల్ల ఎవరికి లాభం అని ఆలోచించమని. ప్రమాదం బయట నుండి వస్తోందా లేక మన పక్కనే ఉందా ముందు తెలుసుకోమని. మరి మనం ఈ విషయాన్ని నేర్చుకున్నామా?